వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న వారి విషయాల్లో అవకాశంగా తీసుకోమని ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. అసలు ఏ విధంగా అవకాశంగా తీసుకుందాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో క్షమాపణ భావంతో ఒక వ్యక్తి, ఒక పర్సన్, హీ ఆర్ షీ, ఓకేనా, జెండర్లెస్ రీడింగ్ అండి, చూస్తున్నారు. అసలు ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నెంబర్ 5, నెంబర్ 3 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, డబ్బులు ఇచ్చి నా సరే అనుకుంది జరగదు, ఖచ్చితంగా అనుకుంది జరగదు, ఓకేనా. ఇద్దరికి చెప్పారు, అందులో ఒకరు మేల్ పర్సన్, ఒకరు ఫెమినన్ ఎనర్జీ. ఆఫర్ ఇచ్చారు, గుడ్ న్యూస్ ఇచ్చారు, ఒక ఆఫర్ ఇచ్చారు అండ్ అడ్వాన్స్ మనీ ఇచ్చారు. చాలా వేగంగా మీ విషయంలో మీ ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు, మీ యొక్క సిబ్లింగ్ ఆర్ ఇంట్లో పెద్ద ఇచ్చి ఎవరైతే 420s ఉన్నారో ఒక మేల్ పర్సన్ ఇస్తున్నారండి మనీ. వాళ్ళకి మొదలు లేదు, ఓకేనా. వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు కానీ స్టక్ అయ్యేలాగా చేయలేరు, ఇబ్బంది పెట్టలేరండి. దారులు చూస్తున్నారు, ఓకేనా. నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ అనుకుంది జరగట్లేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న ముగ్గురు విషయాల్లో అనుకుంది జరగట్లేదు. తద్వారా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ ఒక డాడీ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి ముగ్గురు ఉన్నారండి, ఫ్యామిలీ పర్సన్స్, ఫ్యామిలీ ఉన్న పర్సన్స్, ఓకేనా. వాళ్ళ ముగ్గురికి కూడా ఫుల్ స్టాప్ పెట్టచ్చు, ఆపేయచ్చు అని అనుకుంటున్నందుకు కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. అనుకుంటున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళే, ప్రయత్నం అయితే మిస్ అయింది, ఓకేనా. అదర్స్ బయట వాళ్ళు కూడా ఉన్నారు. హోమ్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు బయట వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇక్కడ ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో వాళ్ళతో పాటు. వాచింగ్ విండో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మీరు బయట వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న, రెంట్కున్న, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఆ ఇంటికి సంబంధించిన లేదంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కార్మిక్స్ అండి. డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ మొదలు లేదండి ఎవరికి కూడా. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్, అనుకుంది జరగలేదు. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, మీ పనిని తలకిందులు చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, పెట్టుబడులు లాభాలు వస్తున్నాయని, మీ దగ్గర మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని, మీ దగ్గర మనీ ఉందని, లేదంటే పంట బాగా పండుతుందని, ఓకేనా. ఒక ఫెమినన్ ఎనర్జీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనీ పోగొట్టుకున్నారండి, మీరైతే నిలబడ్డారు, ఓకేనా. ఎస్, వారి ప్లాన్ అనేది వాళ్ళకే రివర్స్ అయిపోయింది. మైండ్ కంట్రోల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మ్యానిపులేట్ చేయటం, డ్రామాలు ఆడటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూడటం, ముగ్గురి చేత మైండ్ అంటే వాళ్ళు చిరాకు వచ్చేలాగా, లేదంటే వాళ్ళు ఇరిటేట్ చేస్తూ, ఓకేనా, ఇలాంటి డ్రామాలు ఆడి డబ్బులు పోగొట్టుకున్నారు. ప్రయోజనం లేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి, మీ చేత ఇంకొకరిని తిట్టించాలి, లేదా ఇంకొకళ్ళు మిమ్మల్ని తిట్టేలా చేయాలి. ప్రయత్నంకి అయితే అమ్మవారి పర్మిషన్ లేదండి. వర్క్ చేస్తున్నారంట, ఎలాగైనా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి. రీయూనియన్కి ఛాన్స్ లేదండి, ఓకేనా. వేస్టింగ్ టైం, డ్రామాలు ఆడొద్దు. రీయూనియన్ అసలు అవకాశం లేదు, అలాంటిది ఏది లేదు ఇక్కడ, ఓకేనా. అండ్ అలాగే కొంతమంది మీ చుట్టూ కూడా కొన్ని పప్పీస్ ఉన్నాయి, ఓకేనా. అది రియల్ కావచ్చు, వాళ్ళు పెంచుకుంటున్నాయి కావచ్చు, లేదంటే 4 men అండి. ఖచ్చితంగా మీ విషయంలో అయితే వాళ్ళు ఏది క్రియేట్ చేయలేరు. స్ట్రాంగ్గా మీరు నిలబడిపోతున్నారని డ్రామా ఆడడం చూస్తున్నారంట. మీ చుట్టూ కూడా వాళ్ళు కేకలు వేసుకుంటూ తిరగడం, లేదా నెగిటివ్ ఎనర్జీస్ చేయడం, ఎవిలై చూపించడం, కావాలని వాళ్ళు తీసేసినవి అన్నీ కూడా తీసేసి మీ ముందు వేయడం లాంటివి చేస్తున్నారు. దారి చూడడానికి, గొడవ పెట్టుకోవడానికి అదొక అవకాశం అంట. వాళ్ళు ఒక భార్యాభర్తల యొక్క గూఢాచారులు అండి. భార్యాభర్తలు వాళ్ళని పనిలో పెట్టుకున్నారు, డబ్బులు ఇచ్చి, ఆఫర్ ఇచ్చి, వాళ్ళకి తినడానికి కూడా వాళ్ళే ఇచ్చి, మీ నైబరు లేదంటే మీ ఇంటికి కొంచెం మీరు కనిపించేలా ఉన్న వాళ్ళని వాళ్ళకి రెంట్ కూడా వాళ్ళే కడతారండి, ఓకేనా. హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలని ఎదురు చూస్తున్నారంట. ఏం జరుగుద్ది అంటే వాళ్ళ గురించి అన్ని నిజాలు తెలుస్తాయండి. ఆఫర్ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు అందరి గురించి. దే ఆర్ ద సైబర్ ఫ్రాడ్, లూటింగ్. మనీ అనేది కొట్టేస్తున్నారు, వీళ్ళు కొట్టేస్తున్నారు ముందు. ఒక గతంలో వాళ్ళే సుపీరియరే, ఒక దాంట్లో పనిచేసే వాళ్ళు ఇంకొక ఫెమినన్ ఎనర్జీకి ఆఫర్ ఇచ్చి, బొక్కే ఇచ్చి, ఓకేనా, మీ చెవులో పువ్వు పెట్టమని చెప్పి ఆఫర్ ఇచ్చారు, ఓకేనా. బయట ఉమెన్ అండి అండ్ బయట మెన్. రిలాక్స్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి ఒక ఉమెన్ టీము, ఓకేనా. ఎస్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయలేరండి. ఒంటి కాళ్ళ మీద ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. ఒక మేల్ పర్సన్ అయితే చూస్తున్నారండి, బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట, కనిపించకుండా వెన్నుపోటు వేయాలని. బట్ ఏంటి అంటే ఎస్, హైయెస్ట్ గడు కొట్టిపాడేశారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాన్ని.
పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్. ఓకేనా, మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి, బాధ పెట్టడానికి అసలు ఎవరికి అవకాశం లేదు. పర్మిషన్ కూడా ఇవ్వలేదండి. డోంట్ కాంప్రమైజ్. మీ యొక్క పనిని మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మీ విషయంలో క్రియేట్ చేయలేరు. ద అల్టిమేట్ క్రియేటర్ చెప్తున్నారు, మీ విషయంలో ఎవరు క్రియేట్ చేయలేరు. అండ్ డైవర్స్డ్ ఇండివిజువల్ మాస్కులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఏదైతే వాళ్ళు మీ విషయంలో ఏదైతే చేద్దాం అనుకున్నారో అది వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోయిందండి. దేర్ ఓన్ కర్మ అండి, దానికి ఎవరు కూడా బాధ్యతలు కాదు. ఓకేనా. నైబర్స్ అండి, నైబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పర్సనల్ లైఫ్ విషయంలో పార్ట్నర్ లేకుండా చేయాలి. మేల్ ఫెమినైన్ ఎనర్జీ, ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో తెలిసిపోయింది. నైబర్స్ యొక్క పార్ట్నరు వాళ్ళు ఏంటంటే లాయల్టీగా లేరు సైబర్ ఫ్రాడ్ విషయంలో. ఓకేనా. అలాగే డైవర్స్డ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలిసిపోయింది. కనిపించకుండా ఏం డ్రామా ఆడారు వాళ్ళ యొక్క పార్ట్నర్కి తెలిసిపోయింది. దట్ ఈస్ ఎస్, మీరు అనుకుంది కరెక్టే. నైబర్ అండి, వాళ్ళు మీ విషయంలో బురదేద్దామని అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏమైంది అంటే వాళ్ళు కార్మిక ఆలోచనలకు అలవాటు పడిపోయి ఆ 7 మెంబర్స్ జీవితాలు తలకిందులు అయిపోయినాయండి. పర్సనల్ లైఫ్ విషయంలో గేమ్ ఓవర్. ఓకేనా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు వాళ్ళకి. మీ పనిని మీకు హోమ్ లైఫ్, పర్సనల్ లైఫ్ లేకుండా బురద చల్లాలి, అందరిలో అల్లరి చేయాలని అనుకున్నారంట. ఇంట్లో ఒకరు ఫైనాన్షియల్గా నిలబడ్డారని, సపోర్ట్ చేస్తున్నారని. మీరు అనుకుంది నిజమేనండి. స్టెప్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ విషయంలో అయితే మనీ పోగొట్టుకున్నారండి. ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు కానీ అవకాశం అయితే లేదండి. దే ఆర్ చైల్డ్. కంగ్రాచులేషన్స్. ఓకేనా. లెఫ్ట్ సైడ్, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ మీ విషయంలో అబ్జర్వ్ చేస్తున్నారంట గొడవ ఎలా పడాలి అని. ఓకేనా. మీరు వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు రియాక్ట్ అవ్వద్దు తొందరగా. ఓకేనా. కొంతమంది మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తున్నారు, లేదంటే ఏదో ఒక సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయాలి, తర్వాత చూద్దాం, తర్వాత అడగాలి. మ్యానిపులేటర్స్ మిమ్మల్ని వెయిట్ చేయించి మీ టైంని వేస్ట్ చేయడానికి చూస్తున్నారు. దేని గురించి వెయిట్ చేయొద్దు. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ ద డైరెక్ట్ సైన్ అండి. ఓకేనా. మీకు వెయిట్ చేయండి చెప్తాము, లేదంటే ఎవరైతే అనుకుంటున్నారో నైబర్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ విషయంలో కావచ్చు, ఏంటి అంటే వాళ్ళు స్కామర్స్. వాళ్ళు అసలు హెల్ప్ చేయరు. మీడియేటర్స్గా ఉన్న వాళ్ళు హెల్పే చేయరు. ఓకేనా. హ్యాండ్ ఇచ్చేస్తారు. వెయిట్ చేయొద్దు. టైం వేస్ట్, మనీ వేస్ట్, అండ్ ఎమోషనల్గా కూడా దేని మీద డిపెండ్ అవ్వద్దు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.